ఎస్టీఆర్ న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతుంది మాధురి. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మదీనా మసీద్, మునప్పగుట్ట, నూర్ మసీద్లో నిర్వహించిన ఇఫ్తార్ విందులో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. సీనియర్ నాయకులు అన్వర్ పాషా, మక్సూద్, కలీం, మోసిన్ ఖాన్, ఇమ్రాన్, జావేద్, బైక్ జావీద్, ముడా మాజీ చైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గణేష్, పార్టీ పట్టణ అధ్యక్షులు శివరాజ్, సీనియర్ నాయకులు సాయిలు, నవాకాంత్, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరూ కలిసి పండుగలు చేసుకోవడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రంజాన్ పండుగకు పేదలకు కానుకలిచ్చే వాళ్ళమని అన్నారు. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, గొప్పగా పండుగ జరుపుకోవాలని అల్లాను ప్రార్థించడం జరిగిందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. थोड़ा पीछे हटो भाई। सामने तो రంజాన్ పండుగ సందర్భంగా మా మైనారిటీ సోదరులందరికీ కూడా ఈద్ ముబారక్. ఈరోజు ఇఫ్తార్ మా మక్సూద్, మదీనా మసీద్, కలీం, మా అన్వర్ భాయ్ పెద్దలందరూ మా ఈ ఏరియా ప్రాంతం వాళ్ళందరూ ఇక్కడ ఇఫ్తార్ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషం. గంగా జమున తహజీబ్ అనే నానుడి ప్రకారం ప్రతి రంజాన్కు హిందూ ముస్లిం సోదరులు కలిసి పండుగ చేసుకోవడం చాలా గొప్పగా ఒక విశిష్టమైనటువంటి సాంప్రదాయం ఇది. కానీ ఈ సాంప్రదాయం గతంలో తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకా బ్రహ్మాండంగా ప్రభుత్వమే ఇఫ్తార్ ఇచ్చి బట్టలు ఇచ్చి ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈరోజు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని
గొప్పగా పండుగ జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. మదీనా మస్జిద్ యూత్ అసోసియేషన్ తరఫున ఇఫ్తార్ విందు కార్యక్రమం ఇక్కడ మదీనా మస్జిద్ చౌరస్తాలో ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మనం చూస్తూ ఉన్నాం, దాదాపుగా 26 రోజుల నుంచి కూడా ప్రతి ముస్లిం సోదరులు ఉపవాసం ఉండి దేవుని ప్రార్థిస్తూ వాళ్ళు ఇఫ్తార్ విందులు చేసుకుంటూ దేశం బాగుండాలి, అందరు బాగుండాలి, ప్రపంచంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సుఖ సంతోషాలతోటి ఉండాలని చెప్పేసి ప్రార్థనలు చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మన భారతదేశం అనేది శాంతియుతంగా ఏమి విభేదాలు లేకుండా హిందూ ముస్లిం సిక్ బాయ్ బాయ్ అనే విధంగా ముందరికి పోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్కరు కూడా కోరుతా ఉన్నాను. ఈ సందర్భంగా దాదాపు 26 రోజుల నుంచి కూడా దాదాపుగా నేను కూడా ఒక 10-15 ఇఫ్తార్ విందులలో పాల్గొన్నాను. ఈరోజు మదీనా మస్జిద్ యూత్ పిలిచినందుకు కొరకు ఇక్కడ కూడా ఇఫ్తార్ విందులో పాల్గొనడానికి వచ్చినాను. పెద్ద సంఖ్యలో ఇక్కడ యువకులు అదేవిధంగా పట్టణ ప్రముఖులందరూ కూడా వచ్చి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. రాబోయే కాలం లోపల అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ఇలాంటి ఇఫ్తార్ల వల్ల హిందూ ముస్లిం అందరూ కలిసిమెలిసి ఒక యూనిటీగా ముందరకు పోతారని చెప్పి ఒక సందేశం ఇవ్వడం జరుగుతుంది. ఈ సందేశంతోనే అందరు కలిసిమెలిసి ఉంటారు అని చెప్పేసి కూడా మేము భావిస్తూ అందరికీ రాబోయే కాలం లోపల ఈ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. जो ये इफ्तार में मदीना मस्जिद यूथ ऑर्गेनाइजेशन की तरफ से जो इफ्तार रखा गया है, इसमें जो शरीक होने वाले हर एक को मैं तहे दिल से शुक्रिया अदा करता हूँ और इस कार्यक्रम में जो है जो हजरात काम करे हैं, जो हिस्सा लिए हैं, उन सबका शुक्रिया अदा करता हूँ. शुक्रिया खुदा. तमाम महबूब नगर के शहरियान को एडवांस में ईद की मुबारकबादी पेश करता हूँ और साथ में साथ आज महबूब नगर में महल मदीना मस्जिद के नौजवानों की तरफ से ख़ास तौर पे हमारे आचार वाले मकसूद साहब की तरफ से एक बेहतरीन इफ्तार पार्टी का एहतमाम किया गया है, जिसको अल्हम्दुलिल्लाह महबूब नगर के जैसा गंगा जमुना तहज़ीब के हिसाब से हिंदू मुस्लिम एक जमा होकर जिस तरीक़े से आज इफ्तार पार्टी मनाए हैं, माशाल्लाह बहुत ही खुशी हुई और ये आगे चल के ऐसे ही क़ायम रहे. और हमारे साबिक़ा MLA साहब भी यही बात बोल के गए हैं कि भाई देखो हिंदू मुस्लिम तमाम तबक़ात के लोग एक साथ मिल के रहना, आज उनको ज़रूरत है इस बात की, क्योंकि हम लोग जितना मिल के रहेंगे मुल्क उतना आगे बढ़ेगा इंशाअल्लाह. మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.